ఇప్పుడు తను నాకు ఎలా చేయాలో నాకు అర్థమైంది. నాకున్న ఎకర ల్యాండ్ అమ్మేసి పెట్టేసాను. దాదాపు 5 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. నాకు ఇక్కడ తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతలేదు. నా ఉన్న ల్యాండ్ మొత్తం అమ్మేసా. అంటే నువ్వు ఎట్లాగో ఎవరితో టచ్ చేయలేను వెళ్ళలేను అనేసి అంటున్నావు కదా. ఇప్పుడు మనం రూమ్ లో ఒక 1 మంత్ ఉందాము. ఓకే, ఉండి ఎంజాయ్ చేద్దాము. అంటే నీకేం కావాలన్నా నేను ఇస్తాను. మనం ఎంజాయ్ చేద్దాం నెల రోజులు. నేను నిన్నెందుకు చేసుకున్నా చూపెట్టు ఒకసారి. గడపలే నీకు అంత కావాలని పడుకుని డబ్బులు ఇస్తున్నా నీకు. నన్ను ఎందుకు మోసం చేసి ఇంతగానము? హలో గైస్, వెల్కమ్ టు సీక్రెట్ ఐ. సో ఈ రోజు వచ్చేసి ఒక అతనికి అయితే ప్రాబ్లం ఉందని మన ఆఫీస్కి అయితే వచ్చిండు. సో నేను ఆయనకి ఆల్రెడీ ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చెప్పిన డైరెక్ట్ ఏమైనా ఉంటే ఆ ఫోన్లో చెప్పమని. సో అతను చెప్పింది ఏంటంటే, నేను ఫోన్లో చెప్పుకునే విషయం కాదు, డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి మీట్ అవుతా అన్న, ఒకసారి క్లియర్గా ఆడ చెప్తాను ఆ ప్రాబ్లం అనేది అన్నాడు. సో ఆ ప్రాబ్లం తెలుసుకుందాం ఈరోజు, క్లియర్గా తెలుసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చెప్పు నీ పేరేంది? రిషి. ఒక ఏడుంటావు? వరంగల్. ఓకే, నీకు ఒక ఇష్యూ అంటే ఒక ప్రాబ్లం ఉందని చెప్పినావు కదా, ఒకసారి చెప్తావా? నాకు 2 months బ్యాక్ వాట్సాప్లో మెసేజ్ వచ్చిందన్న. ఓకే, దాని లింక్ వస్తే లింక్ క్లిక్ చేసా. దాంట్లో మ్యారేజ్ బ్యూరో అనేది వచ్చింది. నాకు అది ఫేక్ అనుకున్నా. ఏదో డౌట్తో నాకు ఇలానో ఇంకా ముందు ఎవరు లేరని చెప్పడం మర్చిపోయాను. నాకు మమ్మీ డాడీ ఎవరు లేరన్నా. ఎవరు లేరు, చనిపోయారన్నా. దానివల్ల నాకు ఇలానో బాబాయ్ వాళ్ళు ఇలా మ్యాచెస్ చూడడం, వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి నేను ఏదో ట్రై చేద్దాం, వస్తుందో లేదో అని ట్రై చేశాను. ఒకసారి ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి ఫోటో వచ్చిందన్న. నేను ఆయన మెసేజ్ చేసా, తను నెంబర్ ఇచ్చింది. తర్వాత కాల్ చేసా, హలో అన్న ఎక్కడ ఎవరు అంటే నా పేరు ఇలా నా డీటెయిల్స్ అన్ని చెప్పాను. నాకు ఎవరు లేరు అని చెప్పేసా. తను ఏం చెప్పింది, నాకు ఎవరు లేరు, నేను సింగిలే, ఇక్కడే ఉన్నా, నాకు కాకపోతే డాడీ మమ్మీ ఎవరు లేరు, నాకు ఆస్తి ఉన్నది, మా ఊళ్ళో ఆస్తి ఉన్నది, అది చేసుకున్న వాళ్ళకి వెళ్తుందా అని చెప్తే సరే అయితే అని చెప్పి అలా మాట్లాడిన తర్వాత 1 week తర్వాత కలుద్దామని కాల్ చేసా. సరే కలిసిన తర్వాత మనం ఇద్దరం, నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయికి నేను నచ్చిన. సరే అయితే మన ఇద్దరు ఓకే అని అనుకున్నాము. మ్యారేజ్ చేసుకోమంటే ఇప్పుడు వద్దు, 2 months ట్రావెల్ అయిన తర్వాత చేసుకోమని తను చెప్పింది. సరే ఇలా 2 months కదా దగ్గర ఉందా, ట్రావెల్ అవుదామని అలా ట్రావెల్ అనుకున్నాము. అలా 1 month గడిచిన తర్వాత తను నాకు కలిసిందన్న. కలిసి మనము మ్యారేజ్ చేసుకుందాము, ఇద్దరం ఇష్టపడ్డాం కదా, మనం మ్యారేజ్ చేసుకుందాము, మీ సైడ్ వాళ్ళకి ఎవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పాను, నువ్వు సీక్రెట్గా పెళ్లి చేసుకుందాము అంటే. ఎందుకు సీక్రెట్గా మనం అందరం పిలిచి మా బాబాయ్ వాళ్ళని పిలిచి చేసుకోమంటే తను ఏమన్నది, వద్దు సీక్రెట్గా చేసుకుని ఉట్టిగా డబ్బులు ఖర్చు అయిపోతాయి, నాకు 2 acres ల్యాండ్ ఉంది, మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్కి వస్తుంది అంటే నా దగ్గర డబ్బులు లేవంటే నాకు ఉన్న ఎకరా ల్యాండ్ అమ్మేసి 8 lakhs వచ్చాయన్న. 8 lakhs వస్తే ఏం చేసిన, గోల్డ్ 3 lakhs పోయినాయి, పెళ్లి ఖర్చు 2 lakhs, 5 lakhs, మొత్తం 5 lakhs అయిపోయినాయి. తను ఏం చెప్పింది, నాకు ఎలానో తన ఆస్తి వస్తుంది కదా మ్యారేజ్ చేసుకున్నాక అలా వస్తా అని చెప్పి నా ల్యాండ్ అమ్మేసి మరి ఇద్దరం ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తను ఏం చేసింది, మా సైడ్ వద్దు తన సైడ్ ఉందామని చెప్పి రూమ్ తను ఉన్న దగ్గరనే రానున్నది. ఏమో తను ఇష్టపడే సైడ్ తన దగ్గరికి వెళ్దామని చెప్పింది తను. సరే అయితే మళ్ళీ తను ఇలా చెప్తున్నాను అని చెప్పి తన సైడ్ రూమ్ తీసుకున్నా. డబ్బులు పెళ్లి ఖర్చు అయినాయి, అన్ని ఖర్చు అయినాయి. 1 week బాగానే ఉందన్న. పెళ్ళి అయినాక 1 week బాగానే ఉంది. తర్వాత ఏమైందో ఏమో, మా ఊరెళ్ళి వస్తా, మా పెద్దమ్మకి బాగాలేదని నేను చెప్పింది. సరే ఎందుకు వెళ్తుంది, సరే వెళ్ళంలే, ఎలానో మ్యారేజ్ నన్ను వద్దని చెప్పింది. నేను ఒకదాన్ని వెళ్ళి వస్తా, మా వాళ్ళు మళ్ళీ బాగుండదు, నీ మ్యారేజ్ అని తెలిసి బాగుండదు అని చెప్తే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ నేను ఏదో లైట్ తీసుకున్నాను, ఎందుకు వెళ్ళొస్తుంది కదా, 1 week అంటుంది కదా, మళ్ళీ వస్తుందేమో అని అనుకున్నా. తను వెళ్ళిన నెక్స్ట్ డే కాల్ చేసా, లిఫ్ట్ చేసి మాట్లాడింది, మంచిగానే మాట్లాడింది. తర్వాత సెకండ్ డే కాల్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సెకండ్ డే కాల్ చేసి ఏంది ఛార్జింగ్ కూడా లేదో మామూలుగా అని నేను అనుకున్నా. మా థర్డ్ డే నుంచి ఆ నెంబర్ స్విచ్ ఆఫ్, మొత్తం ఇప్పటికి 2 months అయిపోయిందన్న. స్విచ్ ఆఫ్ వస్తుంది 2 months నుంచి. ఇప్పుడు తను నాకు ఎలా చేయాలో నాకు అర్థమైంది. నాకున్న ఎకర ల్యాండ్ అమ్మేసి పెట్టేసాను. దాదాపు 5 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. నాకు ఇక్కడ తెలియట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతలేదు. నా ఉన్న ల్యాండ్ మొత్తం అమ్మేసా. నాకు అర్థం కాని ఏం విషయం ఏంటంటే, పెళ్ళి అంటే ఎవరు, ఇప్పుడు అటు తరాలు ఇటు తరాలు అన్నీ తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ డీటెయిల్గా తెలుసుకొని పెళ్లి చేసుకుంటారు. నువ్వు వెబ్సైట్లో వెళ్ళి ఎవరో అమ్మాయి తెలియని ఖాళీ ఫోటో చూసి కాంటాక్ట్ అయ్యి ఎట్లా పెళ్లి దాకా ఎట్లా పోయినావు నువ్వు? తను నాకు నమ్మించిందన్న. తను ఈ ఊరు, వాళ్ళ బాబాయ్, వాళ్ళ ఆస్తి అన్ని చెప్పింది కానీ ఎప్పుడు చూపించలే. ఫోటోస్ డీటెయిల్స్ అన్ని చెప్పింది. వెళ్ళొచ్చు కదా వాళ్ళ ఇంటి ఎక్కడ చెక్ చేయలేను అనుకున్నా కానీ తను ఏమన్నది, ఇప్పుడు ఏమొద్దు మ్యారేజ్ అయినాక వెళ్దామని చెప్పింది.
సరే అలా నేను నమ్మిన తర్వాత ఏం చేసింది, నేను గుడ్డిగా నమ్మడానికి కారణం తను నాతో మంచిగా మాట్లాడేదన్న, ప్రేమగా మాట్లాడేది, ఇద్దరం ఒకటే అన్నట్టు అంత డీప్గా మాట్లాడేది. అందుకే నేను గుడ్డిగా నమ్మేసిన అమ్మని. నమ్మిన తర్వాత తను ఏం చేసి మేము అలా బాబాయ్ వాళ్ళ ఊరు అన్ని ఫొటోస్ అన్ని చూపించిన, బాబాయ్ పిన్ని ఫొటోస్ అందరూ చూపించింది. అలాగా నేను నమ్మేసిన మొత్తం. సరే బ్రో, ఇప్పుడు ఆమె అడ్రస్ అన్ని చెప్పింది అంటున్నావు కదా నువ్వు, మరి ఎందుకు అనుకోలే? ఆమె పోయి కనుక్కోవచ్చు కదా నువ్వు ఇక్కడ ఊరిలో. వెళ్ళాను, తను చెప్పిన అడ్రస్కి వెళ్ళి అడిగాను. తన పేరు, డాడీ పేరు అందరిని అడిగా. అడిగితే ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరని చెప్పారు. ఇంకొకరిని అడిగా, వాళ్ళు అలానే చెప్పారు. అలా దాదాపు ఒక 5-6 మందిని అడిగాను, వాళ్ళందరూ అదే చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అరే ఈమె చెప్పిన అడ్రస్ ఇదే కదా, మొత్తం ఊరు మొత్తం అడిగాను, ఊర్లో ఎవరు లేరు అంటున్నారు. అప్పుడు అర్థమైంది నాకు తను నాకు మోసం చేసిందని. గుడ్డిగా నమ్మేశాను. నేను నాతో మంచిగా ఉండి ఇంత మోసం చేశాను అసలు అనుకోలేనా. మా బాబాయ్ వాళ్ళకు తెలిస్తే నన్ను చంపేస్తారన్న. ల్యాండ్ అమ్మి తనకు కట్టానని తెలిసి. ల్యాండ్ అమ్మినట్టు తెలియదు వాళ్ళకి. ల్యాండ్ అమ్మని తెలుసు కానీ ఏదో బిజినెస్ చేస్తాను అనుకున్నాను వాళ్ళు. ల్యాండ్ అమ్మేసి అమ్మాయికి డబ్బులు పెట్టా పెళ్లి చేసుకున్నాను తెలియదు అని వాళ్ళకి. అసలు నేను ఎంతో ఇష్టపూర్తిగా, నేను పెళ్ళి అంటే ఎట్లుంటా అని అందరికి తెలియదు ఏముంది, ఎన్నో మంచిగా చేసుకొని మంచిగా ఉందామని నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుంటే, కలిసిమెలిసి ఉందామని పెళ్లి చేసుకుంటే తన వల్ల నాకు మోసం చేసిందన్న. నాకేం చేయాలో అర్థమైతలేదు. డబ్బులన్నీ ఉన్న నాకున్న ఎకరా అమ్మేశాను. ఇప్పుడు ఎక్కడ తెలియదుగా, దిక్కులేని దివాలా ఉన్నా, హాస్టల్లో ఉంటున్నా. కేసు చాలా క్రిటికల్గా ఉంది మన. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆమెది నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆమెది ఏమైనా డీటెయిల్స్? ఇప్పుడు డీటెయిల్స్ ఎలాగో రాంగ్ చెప్పింది ఆమె. ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ప్రూఫ్స్ ఉన్నాయని అనుకున్నాను. అనుకొని తను మిస్ అయిన 10 days తర్వాత ఇట్లా పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఫోటో దిగి తను మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, దాన్ని పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్తే చూస్తే ఫొటోస్ లేవు, ఫోన్ లేవు అన్న. తను డిలీట్ చేసి వెళ్ళిపోయింది. నాకు అక్కడికి వెళ్ళి అంతవరకు తెలియదు నాకు తను డిలీట్ చేశాను. ఎవరు చెప్పుకోలేక ప్రాబ్లం ఉంది. మా ఫ్రెండ్స్తో చెప్పుకోవాలన్నా వాళ్ళు కిరిసరు జరిపోతుంది ఎలా తెలియదు అని మీ వీడియోస్ చూస్తూ ఉంటాను బాగా యూట్యూబ్లో. అలా మీరు ఏదైనా సొల్యూషన్ చెప్తారేమని మీ దగ్గరకు వచ్చాను, ఏదైనా హెల్ప్ చేయండి. కాదు బ్రో, ఇప్పుడు నీ దగ్గర ఏం లేవు, ఎట్లా సాల్వ్ చేయాలి? ఏదైనా ఉన్నా ఏదో ఒకటి చేసేది. చూడన్నా మీరు ఏదైనా ట్రై చేయండి. తను నన్ను మోసం చేసింది. నాకు అర్థమైపోతుంది. నా లైఫ్ మొత్తం నా చేతులు లేదు అన్నప్పుడు ఏం చేసుకోవాలని అర్థమైతలేదు. కొన్నిసార్లు చేసుకోమంత దూరంగా వెళ్తానా, కానీ మళ్ళీ ఎందుకో ఆగిపోతా. ఎందుకు బ్రో వాళ్ళంటి చనిపోయాలి, ఇలాంటివి ఏం చేయకు. ఎందుకు లైఫ్లో ఇప్పుడు మోసపోతే ఆ మోసం చేసారు, కానీ మన లైఫ్ ఉంది కదా చాలా ఉంది. కానీ మళ్ళా మనకు మనోధైర్యం ఉండాలి, మన మీద మనం బతకాలని మనోధైర్యం ఉండాలి. ఏదో ఇప్పుడు ఒక స్టెప్, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి తప్ప ప్రాబ్లం వచ్చింది కదా అని అక్కడనే ఆగిపోతా అంటే ఎట్లుంటుంది? అది ఏం వరి అవ్వకు, మనం ఏదో ఒకటి చేద్దాం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మ్యాక్సిమం ఇప్పుడు నేను సాల్వ్ అంటే ఎట్లా చెప్పాలి నీకు, ఆమె ఎట్లా పట్టుకోవాలి ఏం అర్థం కావట్లేదు. నా దగ్గర ఒకటే ఉంది, లింక్ ఒకటి ఉంది మనకి. ఆ లింక్ ద్వారా వెళ్తే ట్రై చేస్తాను. ఎప్పుడైనా ట్రై చేసిన లింక్ ద్వారా? చేయలే అన్న, నాకు ఇప్పుడు ఐడియా రాలేదు. ఇప్పుడు చేద్దామన్నా అనుకోలేను అసలు. అది మ్యాట్రిమోనీ సైటా ఏంది అది క్లియర్గా? ఏదో అన్న అసలు వచ్చింది వాట్సాప్లో. నీ దగ్గర ఉందా ఇప్పటికీ? ఉందన్న. సరే ఆ లింక్ నాకు పెట్టు ముని, ఒకసారి ఆ లింక్ చెక్ చేయి, అది మ్యాట్రిమోనీ ఉందా ఏందా క్లియర్గా చెక్ చేయి. మళ్ళీ చెక్ చేసి మన దగ్గర అయితే ఏం ప్రూఫ్ లేవు. ఇప్పుడు మనం ఆ లింక్ ద్వారానే ట్రై చేయాలి, దొరుకుతుందా లేదా అని. చూసినావా మన ఎట్లుంది లింక్? అంటే మ్యాట్రిమోనియల్ ఇక్కడ ఏముంది ఇది? పేరైతే మ్యాట్రిమోనియల్ లేదు కానీ చిన్న చిన్న టైటిల్స్ ఉన్నాయి. మీ లైఫ్ పార్ట్నర్ వెతుకుతురా అనేది ఉంది, చిన్న టైటిల్స్ ఉన్నాయి. అమ్మాయిల ఫోటోలోనే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళని ఎట్లా పట్టుకోవాలో మనకు అర్థం కాదు. ఆ వెబ్సైట్ని మనం ట్రేస్ చేయలేం కదా, మనం ఏం చేయలేం. చూద్దాం, మరి మేమైతే ట్రై చేస్తున్నాం. అది వర్కౌట్ అవుతుందా లేదా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చలో ముని, నువ్వు మాట్లాడి నాకు చెప్పు. చలో రైట్. సో గైస్, మనం వాళ్ళని పట్టుకోవడానికి మన దగ్గర ఎలాంటి క్లూస్ అనేది లేవు, ఒక లింక్ మాత్రమే ఉంది మన దగ్గర. సో ఆ లింక్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి ట్రై చేస్తాను నేను, ఎవరు మాట్లాడతారనేది చూద్దాం ఏం జరుగుతుందో. హలో, చెప్పండి. హాయ్ అండి, నా పేరు కార్తిక్ అండి. ఓకే. యాక్చువల్గా రీసెంట్గా నాకు వాట్సాప్లో ఒక సైట్ వచ్చింది.
ఆ, అది చూస్తే మ్యాట్రిమోనీ టైప్‌లో ఉండేయండి. దాంట్లో చూసినా యాక్చువల్‌గా మా ఇంట్లో గూడా నాకు సంబంధాలు చూస్తుర్రు. సో, ఉమ్, చూడొచ్చు కదా అని చెప్పి ప్రొఫైల్ చూస్తుంటే మీ ప్రొఫైల్ కనిపించింది. ఆ, మీ ప్రొఫైల్ యాక్చువల్‌గా నచ్చిందండి నాకు. అందుకే కాల్ చేసినా. ఓకే. ఏమనుకోకపోతే మనం రేపు కలవచ్చా? అంటే నీతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటున్నా. అంటే మీరెవరో నాకు తెలియదు కదా, మీరు డైరెక్ట్ గా చూసి కాల్ చేసిర్రు, కలవాలి అంటే మీ గురించి కూడా నాకు తెలవాలి కదా, మీరెవరో ఏందో అనేది. ఓకే. తెలుసుకోండండి. మీరు నన్ను రేపు కలుద్దాం. రేపు కలిసి మాట్లాడదాం. లేదండి, మీరు డైరెక్ట్ కాల్ చేసి మీరు అట్లా కలవాలి అంటే కలవలేం కదా. అంటే నన్ను మీరు చూసి మిమ్మల్ని నేను కూడా చూడాలి కదా. అదే అండి. ఇప్పుడు రేపు డైరెక్ట్‌గా చూస్తే మీకు గూడా ఒక క్లారిటీ వస్తది కదా నా గురించి. లేదండి, అట్లా డైరెక్ట్ ఎట్లా కలుస్తాను, మీ మీద నాకు కూడా నమ్మకం రావాలి కదా. అంటే మీరు కూడా నాకు నచ్చాలి కదా, నేను మిమ్మల్ని కలవాలి అంటే మీరు ఎవరో తెలియదు. మీ ఫోటో నాకు పెట్టండి. ఓకే. ఫోటో చూసి చెప్తారా? ఉమ్. సరే అండి. నేనైతే మీకు ఫోటో సెండ్ చేస్తా. ఒకసారి చూసి చూడండి. ఇదే ఆ, నంబర్ ఉందా మాకు వాట్సాప్ మీకు? ఇదే నంబర్ అండి. ఓకే. ఒక్క 2 సెకండ్స్ నేను సెండ్ చేస్తా. ఉమ్. చూడండి వాట్సాప్ వచ్చిందా పిక్స్? చూస్తున్నా. చూశాను, మీరు కూడా బాగున్నారు. మరి చూసారు కదండీ! మరి కలుద్దామా రేపు ఒకసారి? అవును చూశాను, నువ్వు కూడా బాగున్నావు, కానీ నాకు కూడా కొంచెం డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ అయినాక కలుద్దాము. రేపు అడగండి. రేపు కలిసినాక అడగండి. లేదు, కాల్లోనే అడుగుతా, అంటే నాకు నీ మీద కొంచెం నమ్మకం వచ్చినాక నీ దగ్గరికి వస్తా కలవడానికి. ఉమ్. అడగండి పర్లేదు. మీ డౌట్స్ ఏమన్నా అడగండి. నువ్వేం జాబ్ చేస్తావు? యాక్చువల్లీ నేను ఐటీ కంపెనీలో పనిచేస్తుంటా అండి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. అవునా, ఎంత వస్తుంది శాలరీ? నాకు పర్ మంత్ 60-70K వరకు వస్తదండి. అవునా, హౌస్ ఎక్కడ మీది? ఓన్ గచ్చిబౌలి అండి. ఎంత ఉంది ఆస్తి? ఆస్తి అంటే యాక్చువల్‌గా మాకు గచ్చిబౌలి ప్రాపర్ కాదు. మేము ఇక్కడ గచ్చిబౌలికి మైగ్రేట్ అయినాం విలేజ్ నుంచి. ఆ, మాకు ఆల్రెడీ విలేజ్‌లో ఒక 10 ఎకర్స్ పొలం ఉంది. ఉమ్, అండ్ అక్కడ ఒక ఇల్లు ఉంది. అండ్ హైదరాబాద్‌లో ఇక్కడ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఉమ్, ఇల్లు కట్టుకున్నాం. ఉమ్. ఇక్కడ హైదరాబాద్‌లో ఒక ఇల్లు ఉంది. అండ్ విలేజ్‌లో ఒక 10 ఎకర్స్ ల్యాండ్ ఒక ఇల్లు ఉంది. ఆహా. ఎంతమంది మీరు? నేనొక్కడినే అండి. నేనొక్కడినే. ఆస్తి అంతా నీకే వస్తుందా? ఆ! అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ తర్వాత నాకే కదా వచ్చేది. ఒక్కడినే ఉన్నా కాబట్టి నా మీదకే వస్తది. మీ పేరు మీద ఉందా, మీ డాడీ పేరు మీద ఉందా? విలేజ్‌లో ల్యాండ్ అయితే డ్యాడీ పేరు మీదే ఉంది. ఉమ్. ఆఫ్టర్ తర్వాత నా మీదకి వస్తుంది. తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇట్లా అడుగుతున్నాను, ఏం అనుకోకు, అంటే కొంచెం నాకు కూడా నీ గురించి ఆ! తెలవాలి కదా అని చెప్పి అడుగుతున్నా. ఓకే. పర్లేదండి. ఆ. మరి ఏమంటారు? రేపు కలుద్దామా? కలుద్దామండి. ఎక్కడ కలుద్దామంటారు? అంటే నేను నీకు లొకేషన్ పెడతా, అక్కడ వచ్చి కలుద్దాము. లొకేషన్ మీరు పెట్టండి. మీరు ఇంట్లో ఇట్లా ఎవరికి చెప్పకండి ఇట్లా కలుస్తున్నా అని. మీరు ఓకే. ఒక్కరే రండి, ఫ్రెండ్స్ని ఇట్లా ఎవరిని తీసుకురాకండి. అవునా? ఉమ్. ఒక్కరే రండి, ఎవరిని తీసుకొని రాకండి. అంటే మీరు ఒక్కరినే రమ్మంటున్నాను, మీరు అట్లా ఏం డౌట్ పడకండి. అంటే నా గురించి మీకు, మీ గురించి నాకు తెలిసినాక ఇంట్లో చెప్తే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నా. ఓకే. ఆ, సరే అండి. మీరు లొకేషన్ పెట్టండి. మరి ఏ నేను టైం కల్లా రమ్మంటారు? రేపు పొద్దున్న రండి, 11-12కి వచ్చేసేయండి, నేను లొకేషన్ పెడతాను. ఓకే. డన్. ఓకే.